తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహరీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. వెజ్ కడాయి బిర్యానీ ఈరోజు మనందరం ఇష్టపడే ఎంతో రుచికరమైన వెజ్ కడాయి బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క 5 గ్రాములు, లవంగాలు 3 గ్రాములు, ఇలాచీ 8 గ్రాములు, అనాస పువ్వు 3 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు, బిర్యానీ ఆకు 2, జాపత్రి 3 గ్రాములు, ధనియాలు 15 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, ఎండుమిర్చి 15 గ్రాములు, పుదీనా 10 గ్రాములు, కొత్తిమీర 20 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 20 గ్రాములు, నూనె 75 మిల్లీలీటర్లు, నెయ్యి 25 మిల్లీలీటర్లు, షాజీరా 3 గ్రాములు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 10 గ్రాములు, టొమాటోలు 2, క్యాప్సికం 1, బంగాళాదుంపలు 150 గ్రాములు, బీన్స్ 150 గ్రాములు, క్యారెట్ 150 గ్రాములు, పచ్చిబఠానీ 100 గ్రాములు, బాస్మతి బియ్యం 300 గ్రాములు, నీళ్లు 750 మిల్లీలీటర్లు, నిమ్మకాయ 1, ఉప్పు రుచికి సరిపడా. తయారీ చేసే విధానం: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచీ, లవంగాలు, మిరియాలు, జాపత్రి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి నూనె లేకుండా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత బరకుగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని షాజీరా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకొని క్యారెట్, బీన్స్, బంగాళాదుంప ముక్కలు, టొమాటో ముక్కలు, ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత దీనిలో క్యాప్సికం ముక్కలు, పచ్చిబఠానీ వేసి బాగా కలిపి నీళ్లు
మరిగించుకోవాలి. నిమ్మరసం వేసి కలుపుకొని కడిగిన బియ్యం వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత కొత్తిమీర, నెయ్యి వేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ కడాయి బిర్యానీ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.